ఈ మధ్య ఒక సినిమా చూస్తే శివలింగానికి పాలు పోసే బదులు గుడి ముందు కూర్చున్న బిచ్చగానికి ఆ పాలను ఇవ్వచ్చుగా అనే ఒక డైలాగు. ఆ సినిమా డైరెక్టర్ గారు సినిమా వాళ్ళ కటౌట్కి పాలు పోయకుండా పేదలకు పంచొచ్చు కదా అనే డైలాగు చెప్పించడం మర్చిపోయారేమో. ఆయనకి తెలియని విషయం ఏమిటంటే, ఎక్కువ మంది సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమా హాలుకు వస్తారు. మరి ఎప్పుడైనా నలుగురు బిచ్చగాళ్ళని సినిమా హాలు ముందు కనిపించారా? లేదు. బిచ్చగాళ్ళకి ఒక నమ్మకం, గుడిలో పూజ తర్వాత భక్తులు వాళ్ళకి డబ్బులు వేస్తారని. అందుకే వారు గుడి ముందు కూర్చుంటారు, సినిమా హాల్ దగ్గర కాదు. మేము శివలింగానికి పాలు పోస్తాం, గుడి ముందు కూర్చున్న బిచ్చగాలకు కూడా డబ్బులు వేస్తాం. శివునికి పాలు పోస్తే వృధా కాదు, అది ఆశీర్వాదంగా మారి వేల మందికి పంచే చేతులుగా మనల్ని మారుస్తుంది. మనం పెసర, మినప పండించడానికి వాటినే విత్తనాలుగా భూమిలో వేస్తాం. చిన్నపిల్లలు వాటిని చూస్తే అయ్యో భూమిలో వృధాగా వేసే బదులు వాటిని పంచచ్చుగా లేదా అమ్మేయవచ్చుగా అని అనుకుంటారు. శివలింగంపై పాలు వేసే బదులు అనే డైలాగు కూడా ఈ కోవకే చెందుతుంది. విత్తనం ఎలా అయితే ఎన్నో రెట్లు పంటనిస్తుందో అదే విధముగా శివునిపై వేసే పాలు కూడా అనేక రెట్లు మనకి ఇస్తుంది అనేది మన నమ్మకం. శివపురాణంలో కోటిరుద్ర సంహిత 4వ సంహితలో ఇలా చెప్పబడింది: స్వల్పం వాప్యాతవ బహుయత్ దత్తం భక్త్యా శంభోర్ భవేత్ తత్కోటి గుణం ఫలం నాత్ర కార్య విచారణ. మనం భక్తితో శివునికి సమర్పించేది కొద్దిగా అయినా లేదా ఎక్కువగా అయినా అది భక్తితో కూడినదైతే చాలు, పరమేశ్వరుడు దాన్ని కోటి రెట్లుగా అనుగ్రహిస్తాడు. శివార్పితం చేసిన ఏ చిన్న సత్కార్యానికైనా అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని దీని అర్థం. స్వస్తి.